నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ప్రస్తుతానికి అక్కినేని కుటుంబానికి ఒక హిట్ కావాలి అనుకున్నాం. ఇటు నాగార్జున గారికి, అటు నాగ చైతన్యకు, లేకపోతే అఖిల్కి, ఎవరికి హిట్ లేదు ఆ ఫ్యామిలీలో. కాబట్టి ఒక బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అనుకున్నాం. ఏజెంట్ తో అది నాకు తెలిసి సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తారో అనుకున్నాం, బట్ నిరాశపరిచింది. అట్లీస్ట్ కస్టడీ అన్న అంత హిట్ కాకపోయినా అనుకున్న దాని వరకు అన్న ఆ బోర్డర్ రీచ్ అవుట్ అవుతుందేమో అనుకున్నాం. అది తుస్సం అనిపించేసరికి ఈ అక్కినేని కుటుంబానికి ఏదో అరిష్టం పట్టేసింది. వాళ్ళకి ఏవో అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడి సన్నిధానానికి వెళ్ళి వచ్చినా సరే మంచి జరగట్లేదు, ఏదో జరుగుతుంది వాళ్ళ కుటుంబంలో అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. నిజంగానే ఆ కుటుంబానికి అరిష్టం పట్టిందా? ఏమంటారు? అంటే చాలా మంది అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళ మీద పడి బ్రతికే వేణుస్వామి ఎక్కువగా అంటున్నాడు. ఆ వేణుస్వామి మాటల్ని మనం ఖండించాలి, ఏమాత్రం మన జ్ఞానం ఉన్నా. ఎందుకంటే కిరణ్ గారి కుటుంబానికి ఏంటంటే ఆయన ఏదో చెప్పాడట, ఆయన మాటలు వినలేదట, నాగార్జునకేమో అరిష్టం పట్టుకుందట. ఆయన మాటలు విన్నట్టయితే నాగార్జునకి అంతా మంచి జరుగుతుందట. ఆ వేణుస్వామి ఏమో దేవుడి కొడుకు, దేవుని వాక్కు గనక ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఇది ఎంత మూర్ఘాస్వామి అది. సినిమా బాగుంటే ఆడుతుంది, సినిమా బాగాలేతే ఆడదు. ఒకటి సినిమాను ప్రమోట్ చేసుకోవాలి, ఆ ప్రమోట్ చేసుకోవటం లేదు. మనకు తెలుస్తుంది కదా. ఏజెంట్ సినిమా ఉంది, ఏజెంట్ సినిమాలో ఉన్న ముందు ఒకసారి చూసుకోవాలి కదా, బాగుందా బాగలేదా. బాగలేకపోతే ఇంకేమైనా బాగా సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ షూట్ చేసి ఎడిట్ చేసేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కదా. అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? సినిమా అంతా అయిపోయినప్పుడు కూడా సినిమాలో ఏముంది, లోపాలు ఏమిటి అని చెప్పేసి మళ్ళీ ఆ సినిమాలో ఇది కానీ ఈ సన్నివేశాలు మనం కూర్చున్నట్టయితే చాలా బాగుంటుందని చెప్పేసి రీషూట్ చేసి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటి పక్క చూడలేదు కదా. ఏజెంట్ సినిమాకు చూడలేదు, కస్టడీ తీసుకుందాం. కస్టడీ సినిమాని తొక్కేశారండి. కస్టడీ సినిమా ఇది నాట్ ఫెయిల్యూర్. నిజంగానే తొక్కేశారా కస్టడీ? నేను చెప్తున్నాను. ఎవరు తొక్కేశారంటే ఇప్పుడు ఒక వర్గం ఉంటుందండి. సినిమా బాగున్నట్టయితే 10 మంది వస్తారండి. వాళ్ళు 10 మంది వచ్చేసి సినిమా చూడడం బొక్క, 150 రూపాయలు బొక్క. అంటే వెంకట ప్రభు పార్షియాలిటీ చూపించాడు. వెంకట ప్రభు పార్షియాలిటీ ఎందుకు చూపిస్తాడు? తమిళ్లో ఎక్కువ సక్సెస్ఫుల్ సినిమాలు చేశాడు, తెలుగులో కూడా చేస్తాడు. శక్తివంతం లేకుండా ఆ తెలుగు సినిమానికి ప్రాణం పోస్తాడు. కానీ ఇలాంటి మాటలు చెప్పడం వల్ల కొంతమంది ఉన్నారండి, పని కట్టుకొని వెళ్ళిపోయి అక్కడ థియేటర్ దగ్గర కూర్చుంటారన్నమాట. బొక్క 150 రూపాయలు, తలకాయ నొప్పి వచ్చింది, అసలు సినిమా ఏమి సినిమా పయ్యా, చంపేశావు, ఇలాంటి మాటలు మాట్లాడతారన్నమాట. అది మన మీడియా వాళ్ళు కూడా చాలా వరకు సినిమాని కిల్ చేస్తున్నారమ్మా. సినిమా చూసినట్టయితే కామెంట్లు చెప్పాలి. కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, సినిమా చూడకుండా రివ్యూ చెప్తారు. ఇంటర్వల్కి రివ్యూ చెప్తారు, సినిమా అయిపోగానే రివ్యూ చెప్తారు. మధ్య మధ్యలో ఆ సినిమా రన్నింగ్లో ఈ రివ్యూ కూడా రన్ అవుతూ ఉంటుంది. చాలా దారుణమైన సంఘటన. ఆ సినిమాకి అంత ముందు రోజుల్లో రివ్యూ చెప్పినట్టయితే కూలంకషంగా వారి కథ మీద కానీ, తర్వాత టెక్నికాలిటీ మీద కానీ పరిపూర్ణమైన అవగాహన ఉంటే చెప్పేవారు రివ్యూ. ఇప్పుడు పనికిమాల సన్నాసులు అందరూ రివ్యూ చెప్తున్నారు, వాళ్ళకి ఆ పేర్లు ఎందుకు కానీ అలా ఉందన్నమాట. అలాంటి వాళ్ళు కొంతమంది తొక్కేస్తున్నారు. కానీ కట్టడి సినిమా చాలా బాగుంది. సినిమాలో నిజంగానే కంటెంట్ ఉంటే ఎంతమంది తొక్కేసినా సరే మౌత్ పబ్లిసిటీతో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనుకుంటాం కదమ్మా. సినిమాని ఇదే అల్లు అరవింద్ చేతిలో సినిమా ఉందనుకోండి, ఇంకోలా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు కాంతారా సినిమా కానీ మామూలు ప్రొడ్యూసర్ చేతిలో ఉందనుకోండి, ఇంత హిట్ అయి ఉండేది కాదు. మీకు అర్థమైందా? మీకు ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా అల్లు అరవింద్ గారిని సినిమా తీసినట్టయితే ఎలా ఉండేది? ఎలా ప్రమోట్ చేసేవాడు? ఆయన విశాఖపట్నంలో పెద్ద ఓపెన్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టేవాడు, జనాన్ని రెచ్చగొట్టేవాడు. జనాన్ని ఏమి చేసి ఆ సినిమాని పెద్ద పీక్స్ తీసుకెళ్ళాలో ఆ విధంగా చేసి సినిమాని పీక్స్ తీసుకెళ్ళేవాడు. సినిమాని ప్రమోట్ చేయడం ఒక పెద్ద కళమ్మ. నీకు ఈ సందర్భంగా ఎవరికి తెలియని ఒక విషయం చెప్తాను.
ప్రేక్షకులు కూడా నన్ను అర్థం చేసుకుంటారని మనవి. ఎందుకంటే ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పకపోయినట్టయితే నా అనుభవం వృధా. అందువల్ల నన్ను దయచేసి మన్నించండి, దీన్ని స్వీకరించండి. దేవరా అనేటువంటి ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు తమిళ్లో. చాలా డబ్బు పెట్టి సినిమా చేశాడు. అయ్యవారి సినిమా దేవరా. షణ్ముగా ఏదో సినిమా తీశాడు. తీసిన తర్వాత ఏమో ఆ సినిమా రిలీజ్ చేశాడు. సినిమా రిలీజ్ చేస్తుంటే జనాలు తిరగబడి వచ్చేస్తారేమో అనుకున్నాడు. ఎవరూ రావటం లేదు. వచ్చిన ఆ 10 మంది 15 మంది కూడా సినిమా బాగాలేదు అని చెప్పేసి విరిచేశారన్నమాట. అప్పుడు ఏం చేశాడు, 10 మంది జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడేసి ఆ థియేటర్లో సినిమా చూస్తుండగా పూనకు వచ్చినట్టుగా మీరు చేయండి, సిన్సియర్గా చేయండి, తర్వాత నేను చూసుకుంటా అని చెప్పాడన్నమాట. ఈ 10 మంది ఒకరి తర్వాత ఒకరు ఇలా పూనకం వచ్చినట్టు చెప్పేసరికి అమ్మో సినిమాలో ఏముంది, పూనకం వచ్చేసింది, ఇంతమంది 10 మందిని పట్టుకుందని ఆ సినిమా చూడడం మొదలుపెట్టారు. అది కాసుల వర్షం కురవడం మొదలుపెట్టింది. కాక వచ్చే థియేటర్కి వచ్చేవాళ్ళు అందరూ పూనకం. ఇంకా 10 మంది పూనకం వచ్చింది కదా, మిగతా ప్రేక్షకులందరూ కూడా పూనకం మాట. ఆ థియేటర్కి వెళ్ళడం, ఒకసారి ఇలా తల ఊపేయడం, పూనకం వచ్చినట్టుగా అమ్మవారు అయ్యవారు ఏం చెప్తే చెప్పాడు, మళ్ళీ తిరిగి వచ్చేయడం. అలాగా సినిమాని ప్రమోట్ చేసుకునే విధానాలు ఇవన్నీ. విజయనగరంలో న్యూపూర్ణలో ఒక అమ్మవారి సినిమా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ సినిమా అరకొరగా ఆడుతుండేది. అప్పుడు పుకారు ఏం పుట్టిందో తెలిసిన పైడిసేల అమ్మవారే సినిమా చూసి ఈ పలానా ఒక రిక్షా ఆసామి రిక్షా ఎక్కి తిన్నగా గుళ్ళోకి వెళ్ళిపోయిందని పుకారు పుట్టించారు. అంటే అమ్మవారు గ్రామదేవత పైడిసేల అమ్మవారే సినిమా చూసారా? ఇంకా అక్కడి నుంచి ఆ సినిమాని మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సినిమా చూడడం మొదలుపెట్టారన్నమాట. ఇవన్నీ సంఘటనలు ఎందుకు చెప్తున్నానంటే ఇలా కూడా సినిమాని ప్రమోట్ చేయవచ్చు. అంటే సినిమాలో విషయం ఉంటే కాదు, సినిమాలో ఈ ప్రమోషనే పెద్ద విషయం ఉంది. ఆ ప్రమోషన్స్లోనే కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నారుగా. ఫెయిల్ అయ్యారు కాబట్టి నాగార్జున ఎందుకో ఆ మునుపటి రోజుల్లో చూపించినంత ఉత్సాహం చూపించడం లేదు, శ్రద్ధ కూడా చూపించట్లేదు అంటున్నారు. పిల్లల పట్ల ఆయన కాస్త శ్రద్ధ పెట్టాలి. కథల విషయంలో, షూటింగ్ల విషయంలో, అన్నిటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మెగా ఫ్యామిలీని చూసి నాగార్జున నేర్చుకోవాలి అని కూడా అంటున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఏ చిన్న హీరోయిన్ సినిమా వచ్చింది అనుకోండి, మొత్తం అందరూ ప్రమోషన్స్ లో భాగమైపోతున్నారు. బట్ ఇక్కడ అలా కాదు. అఖిల్ సినిమా అయితే అఖిలే ప్రమోట్ చేసుకోవడం, చైతన్య అయితే చైతన్య ప్రమోట్ చేసుకోవడం, 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చుకోవడం తప్ప ప్రమోషన్స్ ఏమి ఉండట్లేదు కదా. అవును, వాళ్ళు మాట వింటం లేదండి, మాట వింటం లేదు. చైతన్య కూడా కొన్ని పొరపాట్లు మాట్లాడుతున్నాడు. కేవలం ఎవరి కోసం అయితే తన జీవితాన్ని త్యాగం చేసి అమ్మన నాకెందుకు 2 కొడుకులు ఉన్నారు కదా అని చెప్పేసి అంత ఔన్నత్యంగా మాట్లాడిందో, ఆయన మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, నేను పెరిగిందంతా మా అమ్మ దగ్గరే అన్నాడు. అంతే కదా, నా ఇష్టం అంటున్నాడు, నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అంటున్నాడు. తండ్రి ఏం చేశాడు? ఇకను ఈయన అందరికీ స్వేచ్ఛ ఇచ్చే మనిషి. నాగార్జున గారికి అలాగే స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చిన డిసిప్లిన్లో పెంచాడు నాగేశ్వరరావు గారు. వీళ్ళకి డిసిప్లిన్ లేదన్నమాట. అందువల్లనే వాళ్ళు ఫ్యూచర్ కూడా, కెరీర్ కూడా కోల్పోతున్నారు. చిరంజీవి ఇంట్లో అలా కాదు కదా. రామచంద్ర బంగారు తండ్రి, వాళ్ళ నాన్న చెప్పకుండా ఏం చేయడు, వాళ్ళ నాన్న చెప్పిందే చేస్తాడు, వాళ్ళ నాన్నని బాధ పెట్టాడు. ఆ గొప్పతనం ఆయనలో ఉంది. పైగా ఆయనకి 2 నాన్నలు. ఏంటంటే చిరంజీవి గారికి ఎంత విలువిస్తాడు, అంతకంటే 10 ఎక్కువ పవన్ కళ్యాణ్ విలువిస్తాడు. ఆయనకి వీళ్ళకి తేడా లేదు, చాలా తేడా ఉంది కదమ్మా. అందువలన నాకు ఈ మధ్యలో ఈ వేణుస్వామి లాంటి ఒక అర్భకులు ఇలా మాట్లాడడం బాగలేదు కనుక ఆయన పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.